ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి మరియు మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలతో ముందుకు వెళ్తున్నట్లు ప్రకాశం జిల్లా పోలీసులు పేర్కొన్నారు. గంజాయి మరియు మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా రాష్ట్రంలో చేపట్టిన చర్యలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్ లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టియల్ టీం, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మరియు మాదక ద్రవ్యాలను గుర్తించే డాగ్ స్క్వాడ్ తో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సిల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. పూరి ఎక్స్ప్రెస్ లో 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు మరియు 5 అనుమానితుల వ్యక్తులను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు నిమిత్తం జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ఆంజనేయులు, శ్రీకాంత్, మధుసూదన్ రావు, చెంచయ్య, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారులు, ఈగల్ టీం మరియు సిబ్బంది పాల్గొన్నారు.